హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నిన్న శాసన మండలి వేదికగా నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తాను నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకునే ఛాన్స్ తీసుకున్నారు. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అడిగిన ప్రశ్న, గవర్నర్ ప్రసంగంలో మీరు 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అని చెప్పారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించబడినది అని చెప్పారు. ఎక్కడ వచ్చాయి పెట్టుబడులు, ఎవరికి ఇచ్చారు 4 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రశ్నించారు. సో మేము 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పాము, వచ్చే 2.5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేది మా ఉద్దేశం అంటూ నారా లోకేష్ చెప్పారు. సభ వేదికగా అని రికార్డు ఆయన మాట్లాడారు. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతూ ఉన్నాయి, ఇంకా అవ్వలేదు, అవుతూ ఉంటాయనే విషయాన్ని కూడా చెప్పారు. సో ఈ 2.5 ఏళ్లలో 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఆయా కంపెనీలు చెప్పిన మాటనే దీంట్లో చెప్పామని నారా లోకేష్ చెప్పారు. బట్ ప్రసంగంలో ఏముంది అంటే, ఇప్పటివరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. నేను గవర్నర్ స్పీచ్ తెలుగు వర్షన్ని చదివినిపిస్తున్నా, సేమ్ వర్డింగ్ ఇది. ఇప్పటివరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది జరిగిపోయినది, వచ్చేసాయి అని దీని అర్థం. సరే, ఇది ఎందుకు అటువంటి ప్రింట్ పడింది ఏంటి అనే దానిపైన ఆయన ఎక్స్ప్లెనేషన్కి పోకపోయినా వచ్చే 2.5 ఏళ్ళలో ఉద్యోగాలు వస్తాయనే విషయం చెప్పారు చాలా నిజాయితీగా. డెఫినెట్గా నారా లోకేష్ని ఈ విషయంలో అభినందించాల్సిందే. కొత్తగా ఎమర్జ్ అవుతున్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులకు ఇటువంటి నిబద్ధత ఉండాలి. సో తప్పు జరిగినా ఒప్పుకొని తీరడానికి సంబంధించిన డైనమిజం కూడా ఉండాలి. నారా లోకేష్ ఆ సభలో ఆ ప్రసంగంలో అలా ఉంది, బట్ ప్రాక్టికల్గా ఇది అనే విషయాన్ని చెప్పారు. ఇంగ్లీష్ వర్షన్లో ఇంకేదో ఉందో అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో అదే సమయంలో నిన్న మరొక అంశం పైన కూడా శాసనమండలిలో చర్చ జరిగింది. ఏంటి, శాసనమండలిలో నిన్న బీసీల నియామక అంశానికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించిన శాసనమండలి సభ్యులు గతంలో ఉన్న బీసీలను బెదిరించి రాజీనామా చేయించారు తరహా వ్యాఖ్యలు చేస్తే ఇది నిరాధారమైన ఆరోపణ, మీ దగ్గర ఆధారాలుంటే చూపించండి అంటూ సవాల్ చేశారు సభలో నారా లోకేష్. ఎవరిని బెదిరించామో, ఎలా చేశామో ఆధారాలుంటే చూపించండి అంటూ సవాల్ చేశారు. సో ఆయన గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు, నిజమేంటో చెప్పారు, నిజాయితీగా చెప్పారు. 4 లక్షల ఉద్యోగాలు ఇంకా మేము కల్పించలేదు, వచ్చే 2.5 ఏళ్లలో కల్పిస్తామనే విషయాన్ని చెప్పారు. బట్ ఇక్కడ బీసీల నియామక అంశానికి సంబంధించి మాత్రం ప్రతిపక్షాన్ని సవాల్ చేశారు, ఉంటేంటో నిరూపించండి అని. బహుశా నారా లోకేష్ గారికి తెలుసో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో అనేక యూనివర్సిటీల్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రూమ్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేశారు, గొడవలు చేశారు, దాడికి ప్రయత్నాలు చేశారు. నాగార్జున యూనివర్సిటీ చూసాం మనం, తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చూసాం. ఇంకా అనేక యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలకు ఫోన్లు చేసి బెదిరించారు, రాజీనామా చేస్తావా లేదా అంటూ హెచ్చరించారు. వీసీ ఛాంబర్లో ఉన్న టేబుల్ల పైన నిలబడి కూడా ఆందోళన చేయడం చూసాం. సో ఇవన్నీ కూడా ఒక రకంగా వాళ్ళలో ఒక స్కేర్ని క్రియేట్ చేసి వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయేలా కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు బిహేవ్ చేశారు. ఇది ప్రభుత్వం చేసిందా, ప్రభుత్వం చేయించిందా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. సో కూటమికి నాయకత్వం వహిస్తున్న పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఓపెన్గా చేశారు. దాంతోపాటు మరొక వీసీ రిజిగ్నేషన్ లెటర్లోనే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వైపు నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా రిజైన్ చేస్తున్నాననే విషయాన్ని కూడా ప్రస్తావించారు, ఆన్ రికార్డ్ ప్రస్తావించారు రిజిగ్నేషన్ లెటర్ సందర్భంగా. సో ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉన్నాయి, రాష్ట్ర ప్రజలంతా చూశారు, సోషల్ మీడియాలో చూశారు. సో అటువంటి వీసీలు ఫేస్ చేశారు ఆ ఇష్యూని. ఇది మరి నారా లోకేష్కి తెలుసా లేదా, లేకపోతే తెలిసినా దాన్ని అబద్ధం చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఎవరు చూడలేదులే అనుకున్నారా, మనం చేసింది ఎవరు గమనించలేదనుకున్నారో తెలియదు. కానీ ఎక్కడ ఆధారాలు ఉన్నాయో చూపించండి అన్నారు. ఆయన ఎక్కడ ఆధారాలు ఉన్నాయో చూపించండి అన్న మరుసటి నిమిషం నుంచి అనేక మంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రకరకాల ఆధారాలని బయటపెడుతూ వస్తున్నారు. ఇదిగో ఈ వీసీని అలా చేశారు, ఇదిగో ఈ వీసీని ఇలా చేశారు, ఇదిగో ఈ వీసీ రిజగ్నేషన్లో ఇలా ఉంది అని. నారా లోకేష్ గారు ఉద్యోగాల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఎంత నిజాయితీగా ఉన్నారో, ఈ వీసీల నియామకానికి సంబంధించి జరిగిన బెదిరింపుల విషయంలో కూడా అంతే నిజాయితీగా ఉంటే ఆయనపైన గౌరవం పెరుగుతుంది, ఆయన్ని గౌరవించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వీసీల నియామకంలో వీసీలను రాజీనామా చేయడం వెనుక మా వాళ్ళ ఒత్తిడి ఉంది, ఇది నా దాకా రాలేదు, ఇప్పుడు చూశాను, ఇన్ని జరిగాయా, ఎంతమంది బెదిరించారా, ఇదంతా జరిగిందా, ఇలా చేయడం వల్ల రిజైన్ చేశారా నాకు తెలియదు అని ఆయన చెప్పినా బాగానే ఉంటుంది. లేదు, అలా ఒత్తిడి తీసుకొచ్చిన వాళ్ళపైన చర్యలు ఏమైనా తీసుకుంటారా, చర్యలు తీసుకుంటామని చెప్పినా బాగుంటుంది. మీరే సవాల్ చేసిన తర్వాత, మీరు సవాల్ చేసిన అంశానికి సంబంధించి రకరకాల ఆధారాలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ గారు సైలెంట్గా ఉంటే ఎలా? నిజాయితీగా ఉండాలి కదా, అక్కడ ఉన్న నిజాయితీ ఇక్కడ కూడా ఉండాలి కదా, అక్కడ చూపించి నిజాయితీ ఇక్కడ కూడా చూపించాలి కదా. అక్కడ నిజాయితీ అక్కడ ఏంటంటే ఏం చూపించారంటే నేరుగా ఆన్ పేపర్ కనపడింది ఉద్యోగాలు కల్పించబడినవి,
పెట్టుబడులు వచ్చినవి అని. సో ఇక్కడ కూడా వీడియోలు కనపడుతున్నాయి, లెటర్లు కనపడుతున్నాయి, రిజిగ్నేషన్ లెటర్లో క్లియర్గా మెన్షన్ ఉంది. బట్ ఇక్కడ మాత్రం మీరు నిజాయితీగా ఒప్పుకోకుండా సైలెన్స్ మెయింటైన్ చేస్తే మీరు కూడా కొత్త జనరేషన్ పొలిటీషియన్, కొత్త రాజకీయాలు చేస్తున్న వాళ్ళుగా చూడలేరు. మీ నిజాయితీని కూడా శంకించాల్సి వస్తుంది. కాబట్టి నారా లోకేష్ ఈ అంశాలపైన కూడా, వీసీలకు సంబంధించిన అంశంపైన కూడా తన నిజాయితీని నిరూపించుకోవాలి. ఆ వీసీలపైన ఒత్తిడి తెచ్చినా, దాడులకు ప్రయత్నం చేసిన వాళ్ళపైన కేసులు పెట్టాలి. అవును నిజమే, వీళ్ళపైన మా వాళ్ళు ఒత్తిడి తెచ్చారు అంటూ శాసన మండలిలో ఆయన చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే నారా లోకేష్ నిజంగానే నిజాయితీపరుడు, నిజంగానే నిజాయితీగా ఉన్నారు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది.